డయాబెటీస్ మీద ఎంతో మంది మాట్లాడారు, మేము మాట్లాడాం. సెల్ హెల్త్ క్లినిక్ లోనూ దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇంకొకసారి డయాబెటిక్ అవేర్నెస్ గురించి మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రవికుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. డయాబెటీస్ ఇది లేని ఇల్లు లేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన భారతదేశంలోనే అత్యధిక మోతాదులో ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఇండియాని వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అని అంటారు. స్టాటిస్టిక్స్ చూస్తే 100 మిలియన్ల మంది ఆల్రెడీ డయాబెటీస్ బారిన పడ్డారు. దాదాపుగా 150 మిలియన్ల మంది రెడీగా ఉన్నారు, బోర్డర్ లో డయాబెటిక్ లోపలికి రావడానికి రెడీగా ఉన్నారు అని స్టాటిస్టిక్స్ చెప్తుంది. హాట్స్పాట్ గా మారిపోయింది భారతదేశం ఇవాళ. ఇంకొక 2 దశాబ్దాలు స్టడీ ఏం చెప్తాందంటే ఇంకొక 2 దశాబ్దాల్లో ఇది డబుల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తాను. డయాబెటీస్ అంటే ఏంటి? సాధారణంగా మన శరీరంలో ప్యాంక్రియాస్ చేసే ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకపోవటం వల్ల, లేక ఇన్సులిన్ ఉత్పత్తి బాగా ఉన్న శరీరం దాన్ని వినియోగించుకోలేకపోతున్నప్పుడు వచ్చే ఒక దీర్ఘకాలిక సమస్య. బ్లడ్ షుగర్ అనొచ్చు, మధుమేహం అనొచ్చు. మనం ఇవాళ ఈ వీడియోలో ఎక్కువగా పెద్దవాళ్ళలో వచ్చే టైప్ 2 డయాబెటీస్ మీద మాట్లాడుకుందాం. బ్లడ్ షుగర్ పెరిగిపోయింది. బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది కాబట్టి టాబ్లెట్ వేయాలి. మెట్ఫార్మిన్ ఇంకేదో టాబ్లెట్ వేయాలి. అది కుదరకపోతే కాంబినేషన్ డ్రగ్స్ వాడాలి, 1, 2, 3, లేకపోతే ఇన్సులిన్ తీసుకోవాలి. ఇదే కదా జనరల్ గా మనం చూస్తున్న విధానం. ఇది అందరికీ తెలిసిందే. బ్లడ్ లో గ్లూకోజ్ ఉండటం వల్ల టాబ్లెట్స్ వాడుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అసలు రక్తంలో షుగర్ లెవెల్స్ ఎందుకు ఉండాలి? అసలు బ్లడ్ గ్లూకోజ్ అంటే ఏంటి? గ్లూకోజ్ అనేది మన శరీరానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ. మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి రక్తంలోకి ప్రవహిస్తుంది. అది స్మాల్ ఇంటెస్టైన్ అబ్జార్బ్ చేసుకుని రక్తంలోకి ప్రవహింప చేస్తుంది. శరీరం అంతా ప్రవహిస్తుంది. ప్రతి కణానికి కావలసిన ఇంధనం ఈ గ్లూకోజ్ నుంచి తీసుకుంటుంది ఇన్సులిన్ సహాయంతో. ఎప్పుడైతే ఇన్సులిన్ సహాయంతో గ్లూకోజ్ ని కణం లోపలికి తీసుకుంటుందో, కణంలో ఉన్న మైటోకాండ్రియా అంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటాం కదా, అది ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ ఆక్సిజన్ డిపెండెంట్ పద్ధతి ప్రకారం శక్తిగా మార్చుకుంటుంది. గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేసుకోగలుగుతుంది. నార్మల్ హెల్దీ పర్సన్ కి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ 60 నుంచి 70 mg/dl ఉంటుంది అంటాం. అదే ఒక ఆహారం కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ కొద్దిగా పెరుగుతాయి. హెల్దీ పర్సన్స్ లో దీన్ని నియంత్రించుకునే మెకానిజం స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ లెవెల్స్ 140 ఉన్నా కూడా నార్మలే అంటాం. అసలు ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ గా ఉన్న 70 నుంచి 140 నార్మల్ గా ఉన్నది అంటున్నాం కదా. అసలు ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎందుకు అవసరం శరీరానికి? గ్లూకోజ్ ఎక్కువైతే సమస్య కానీ గ్లూకోజ్ నార్మల్ రేంజ్ లో ఉంటే సమస్య కాదు అంటున్నాం కదా. ఈ నార్మల్ రేంజ్ లో ఉన్న గ్లూకోజ్ ఏం చేస్తుంది? శరీరంలో కొన్ని ఆర్గన్స్ గ్లూకోజ్ మీదే ఆధారపడి ఉంటుంది. కంటిన్యూస్ గ్లూకోజ్ ఫ్లో అవసరం. ఉదాహరణకి బ్రెయిన్ కానీ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ, సిఎన్ఎస్ అంటాం కదా, రెటీనా, ఈ 3 ఆర్గన్స్ కి రక్త ప్రవాహం కంటిన్యూస్ గా అవసరం ఉంటుంది. స్టోరేజ్ కెపాసిటీ వాటికి తక్కువ ఉంటుంది. కాబట్టి శరీరం గ్లూకోజ్ ని ఆ పర్పస్ కోసం వాడుకుంటూ ఉంటుంది. మెటబాలిజం గ్లూకోజ్ బేస్డ్ మీదే ఉంటాయి ఈ 3 ఆర్గన్స్ కి ఎక్కువగా. స్పెసిఫికల్లీ మెటబాలిజం మార్చుకున్నప్పుడు కొంత మేరకు ఆర్గన్లు కూడా ఫ్యాట్ ద్వారా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ నార్మల్ రేంజ్ లో ఉన్న గ్లూకోజ్ ని ఖచ్చితంగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరం వాటిని కూడా వాడుకుంటుంది. మీరు మెటబాలిజం మారినప్పటికీ కూడా ఒకవేళ మీరు గ్లూకోజ్ లెవెల్స్ 250, 300 దాటిపోతున్నాయి అనుకున్నప్పుడు ఎట్లాగూ విధానం మార్చుకుంటాం కదా. ఆ విధానం మార్చుకున్నప్పుడు కూడా నార్మల్ రేంజ్ లో ఉన్న బ్లడ్ గ్లూకోజ్ ని శరీరం వాడుకుంటుంది. అందుకే నార్మల్ రేంజ్ 70 to 140 ఉండాలి అంటున్నారు. అసలు ఏం ఉండకూడదు అని అంటలేదు కదా. అయితే సమస్యల్లో ఈ 140 దాటి 200, 250 తగ్గకుండా ఉన్నప్పుడే సమస్య వస్తుంది. ప్రొలాంగ్డ్ గా ఆ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ వెళ్తుంటే సమస్య వస్తుంది. ఆ పెరుగుతున్న దాన్నే డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అంటున్నాం. ఈ హైపర్ గ్లైసిమిక్ కండిషన్ ఎందుకు వస్తుంది? ముఖ్యంగా 4 కారణాలు. అంటే డయాబెటీస్ అంటేనే హైపర్ గ్లైసిమిక్ కండిషన్ కదా. ఈ హైపర్ గ్లైసిమిక్ కండిషన్ 4 కారణాల వల్ల వస్తాయి. 1, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల గ్లూకోజ్ అప్టేక్ తగ్గిపోతుంది. 2, ఇన్సులిన్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోవడం, లేదా గ్లూకాగాన్ అంటాం కదా, ఆ హార్మోన్ అవసరానికి మించి ఎక్కువగా పనిచేయటం వల్ల. దీనివల్ల లివర్ అవసరానికి మించి
గ్లూకోనియోజెనిసిస్ అనే పద్ధతి ద్వారా గ్లూకోజ్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల కూడా బ్లడ్ షుగర్స్ అనేవి పెరుగుతాయి. మూడవది బీటా సెల్స్ పని చేయకపోవటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల ఈ హైపర్గ్లైసెమిక్ కండిషన్ ఏర్పడుతుంది. నాలుగవది మన ఆహార విధానం. దీంట్లో 2, 3 ఇది బీటా సెల్స్ సరిగా పనిచేయకపోవటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అవసరమైనంత అందకపోవటం, అలాగే ఇన్సులిన్ ఫంక్షనింగ్ సరిగా జరగకపోవటం, లివర్ గ్లూకోనియోజెనిసిస్ పద్ధతి ద్వారా గ్లూకోజ్ తయారు చేయటం, వీటికి పరిష్కారంలో ఆహార విధానంలో మార్పులతో పాటు కొంత సపోర్ట్ టాబ్లెట్స్ ద్వారానో ఇన్సులిన్ ద్వారానో టెంపరీగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1, 4 నేను చెప్పిన 2 కారణాలు. 1వ కారణం, 4వ కారణం ఇది గ్లూకోజ్ రెసిస్టెన్స్ వల్ల ఇబ్బంది, హైపర్గ్లైసెమిక్ కండిషన్, ఆహార విధానం వల్ల వస్తున్న ఇబ్బంది. ఈ 2 మన చేతిలో పని. అవసరమైతే టాబ్లెట్ వేసుకుంటున్నారు, కొన్ని సంవత్సరాల తర్వాత 2, 3 కాంబినేషన్ డ్రగ్స్ వాడతారు, ఇంకొన్ని సంవత్సరాల తర్వాత కంట్రోల్లో లేకపోతే ఇన్సులిన్ తీసుకుంటారు, ఇంకా కంట్రోల్ లేకపోతే డోసేజ్ పెంచుతారు. మీరు గమనించాల్సింది ఏంటంటే మన చేతిలో పని మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు అంతా టాబ్లెట్ వేసుకుంటాం, ఆహార విధానంలో మార్పులు కొన్ని నెలల పాటు మేము చేయలేం, అవసరమైతే కొద్ది ఇన్సులిన్ కూడా చేసుకుంటాం, అదే మాకు కంఫర్ట్ గా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారు. చాలా బాధాకరమైన అంశం. బాధాకరమే కాదు, ఆందోళనకరమైన అంశం. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీరు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా, ఎంత ఇన్సులిన్ తీసుకున్నా రూట్ కాజ్ ని మీరు అడ్రస్ చేయట్లేదు. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గట్లేదు. తగ్గకపోగా మీరు ఇన్ని సంవత్సరాలుగా ఆ టాబ్లెట్లు వాడటం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇక్కడ చాలా మందికి ఒక క్వశ్చన్ వస్తుంది, నేను డైట్ చాలా కంట్రోల్లో చేస్తున్నాను, నేను రైస్ మానేశాను, మిల్లెట్స్ తింటున్నాను, లేకపోతే రాగి ముద్ద రాగి జావా తాగుతున్నాను, చపాతీ తింటున్నాను, అయినా నా బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఎందుకు ఉండట్లేదు? ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే అండి, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు కదా, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత ఉందో చెప్పేది. అదొకసారి మనం చూస్తే రైస్ లో 78, రాగుల్లో 72, గోధుమల్లో 71.2. ఇంచుమించు అన్నిట్లోనూ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఒకటే రకంగా ఉంటుంది. మిల్లెట్స్ లో కొద్దిగా ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ టైం పడుతుంది, కాబట్టి త్వరగా డైజెస్ట్ అవ్వదు, కాబట్టి స్పైక్ తొందరగా అవ్వదు. కానీ ఇంచుమించు కార్బోహైడ్రేట్ల కంటెంట్ అయితే అన్నిట్లోనూ దాదాపుగా సమానంగానే ఉంటుంది. ఎలా చేసినా కార్బోహైడ్రేట్స్ అనేవి మన శరీరానికి అందుకునే ఉంటాయి. ఇది ఒక విషయస్ సైకిల్ అంతే. ఎక్సెస్ కార్బ్ తీసుకుంటారు, అది ఫ్యాట్ గా స్టోర్ అవుతుంది, దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరిగినప్పుడు క్రేవింగ్స్ పెరుగుతాయి, క్రేవింగ్స్ పెరిగితే మళ్ళీ కార్బ్స్ తీసుకుంటారు. ఇది ఒక సైకిల్. సో ఇనిషియల్ స్టేజెస్ లో ఇందాక మనం అనుకున్నట్టు మెట్ఫార్మిన్ లాంటి టాబ్లెట్ వేస్తారు, తర్వాత కాంబినేషన్ డ్రగ్స్ వాడతారు, లేకపోతే డైరెక్ట్ గా తీసుకుంటారు, అవసరమైతే డోసులు పెంచుకుంటూ ఉంటారు. కానీ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎప్పుడైనా ఆలోచించారా? కిడ్నీ డ్యామేజ్ అవుతుందండి. అన్నిటికంటే చాలా క్లిష్టమైన సమస్య కిడ్నీ సమస్య అండి. ఒక్కసారి కిడ్నీలో సమస్య వచ్చిందంటే దాని నుంచి తేరుకోవటం ఎంత కష్టమో ఆలోచించారా? నెఫ్రోపతి, కంటి చూపు మందగిస్తుందండి. రెటినోపతి, ఎక్కువగా యూరినేషన్ జరగడం వల్ల నీరసం వస్తుంది, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, మెటబాలిజం ఇబ్బంది పడుతుంది, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తాయండి, ఆస్టియోస్క్లెరోటిక్ చేంజెస్ వస్తాయండి, పైపెచ్చు వూండ్ హీలింగ్ తగ్గిపోతుందండి, టిష్యూ రిపేర్ జరగటం తగ్గిపోతుందండి, బ్లడ్ సర్క్యులేషన్ జరగక వూండ్, మీకు ఒక పుండు వస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరగక గ్యాంగ్రైన్ సమస్యకి దారితీస్తున్నాయండి. దానివల్ల కాళ్ళు వేళ్లు ఎండిపోతున్నాయి, తీసేస్తున్నారు. గమనిస్తున్నారు కదా, ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి క్రానిక్ ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటారు దీనిని నివారించడం ఎలా? మీరు కంఫర్ట్ ఉంది కదా అని చెప్పి మేము టాబ్లెట్లు వేసుకుంటామంటే కాంప్లికేషన్స్ విన్నారు కదా. మీరు వేసుకుంటున్న టాబ్లెట్ల వల్ల రూట్ కాజ్ ఏం అడ్రస్ అవ్వట్లేదు కదా, బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతానే ఉన్నాయి కదా, అవి ఎక్కడా తగ్గట్లేదు కదా. మనం ఇక్కడ సెల్ హెల్త్ క్లినిక్ వచ్చే పేషెంట్స్ ని చూస్తుంటాం, పొద్దున్న 10, సాయంత్రం మధ్యాహ్నం 20, రాత్రికి 20, 50 యూనిట్లు తీసుకుంటున్నామండి. HbA1c చూస్తే 9.3. మరి అంత తీసుకుంటున్నప్పుడు HbA1c 9.3, 11.3 ఎట్లా ఉంటుందండి? కంట్రోల్లో కూడా ఉంచలేకపోతుంది కదా. అందుకే మా సెల్ హెల్త్ క్లినిక్ లో మా విధానం ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎందుకు ఇక్కడ మా సెల్ హెల్త్ క్లినిక్ లో అవలీలగా చాలా తేలికగా ఒక 3 నెలల పాటు లేకపోతే 3.5 నెలల పాటు ఒక విధానాన్ని పాటిస్తే జీవితాంతం ఈ షుగర్ వ్యాధి నుంచి, ఈ మధుమేహ వ్యాధి నుంచి, ఈ డయాబెటిస్ నుంచి తేలిగ్గా పరిష్కారం పొందగలుగుతారు. ఇప్పుడు ఒకసారి వివరంగా చెప్తాను. అన్నిటికంటే ముఖ్యమైనది, మీరు వాడే మెట్ఫార్మిన్ కంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్
చాలా అవసరం. ఇందాక టాబ్లెట్లు వేసుకుంటే కంట్రోల్ అవ్వదన్నారు, ఇప్పుడు మళ్ళీ సప్లిమెంట్లు అంటారు ఏంటి? మెట్ఫార్మిన్ తప్పు ఎప్పుడు కాదండి, ఎవరన్నా అంటే కూడా అది కరెక్ట్ కాదు. మితిమీరిన మోతాదులో మీరు వాడుతున్నప్పుడు దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ల గురించి కానీ, ఒక్క మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఇందాక మీకు 2-3 కారణాలు చెప్పాను. బీటా సెల్ సరిగ్గా పనిచేయనప్పుడు, లేకపోతే ఇన్సులిన్ ఫంక్షనింగ్ సరిగ్గా లేనప్పుడు, లివర్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోవాలి. టాబ్లెట్లు సపోర్ట్ కొద్ది రోజుల పాటైనా తీసుకోవాలి. ఆ 3 నెలలు 3.5 నెలలు అవసరమైతే ఇన్సులిన్ సపోర్ట్ కూడా తీసుకోవాలి. అటువంటి సందర్భంలో ఆ టాబ్లెట్ల కంటే మెట్ఫార్మిన్ లాగా పనిచేసే న్యాచురల్ ఫంక్షనల్ న్యూట్రిషనల్ మెడిసిన్స్ అయిన బెర్బరిన్ లాంటి సప్లిమెంట్స్ వల్ల, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవటం వల్ల, విటమిన్ సి తీసుకోవటం వల్ల, విటమిన్ D3 తీసుకోవటం వల్ల, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవటం వల్ల, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవటం వల్ల, కుర్కుమిన్ పెపరైన్ తో జోడించిన సప్లిమెంట్ తీసుకోవటం వల్ల, పునర్నవ లాంటి సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంది అని ఇక్కడ మాకు 4 సంవత్సరాలుగా ప్రూవ్ అయింది. కాబట్టి ఈ విధానం కరెక్ట్ అయిన విధానం. మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ అనేది డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి, క్యూర్ చేయడానికి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడే విధానం. ఆహార విధానంలో మార్పులు చేసుకోవటం, కుదిరినంత గ్లూకోజ్ లేని ఆహారం తీసుకోవటం, తీసుకున్నప్పటికీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయటం, కాంప్లెక్స్ కార్బ్స్ ఉన్న కూరగాయలు, ఆకుకూరలు లాంటివి తీసుకోవటం, ప్రోటీన్ బ్యాలెన్స్డ్ గా తీసుకోవటం, పీచు పదార్థాలు బాగా ఎక్కువ మోతాదులో తీసుకోవటం, మెటబాలిజం బట్టి, లివర్ ఫంక్షన్ బట్టి ఫ్యాట్ మోతాదును కూడా సమపాల్లో తీసుకోవటం, క్యాప్రిలిక్ మోనోలారిక్ ఆయిల్స్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అయినా ఇవి పుష్కలంగా ఉన్న కొబ్బరి కురుడిల నుంచి తీసిన నూనెని వాడటం, ఓరల్ గా గాని వంటల్లో గాని, ఇలా ఒక ఆహార విధానంలో మార్పు తీసుకొచ్చి సప్లిమెంటరీ సపోర్ట్ తో ఫంక్షనల్ న్యూట్రిషనల్ మెడిసిన్ అంటాను నేను. సప్లిమెంట్ అనగానే ఒక తేలిక భావం కనపడుతుంది. కాబట్టి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గించే విధానమే అయినా మన సెల్యులార్ మెటబాలిక్ డైట్ విధానాన్ని పాటిస్తే ఖచ్చితంగా 3 నుంచి 4 నెలలు మాక్సిమం టైం. ఇప్పుడు ఈ సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకున్న తర్వాత 2 నెలల్లోనే రివర్స్ అయిపోతుంది. అయినప్పటికీ పూర్తి కోర్సు పూర్తి చేయమంటాం. తర్వాత మళ్ళీ రాదా అంటే ఖచ్చితంగా రాదు. మీరు విచక్షణతో తిన్నంతసేపు ఎట్టి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా విచ్చలవిడిగా తింటే మళ్ళీ మీకు మీ దగ్గర ఉన్న ఆయుధాన్ని మళ్ళీ 2-3 రోజులు, వారం రోజులు డైట్ లో ఈ ఆహార నియమాలు పాటిస్తారు. 6 నెలలకు ఒకసారి నా విన్నపం, ప్రతి ఒక్కళ్ళు డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ఒక 21 రోజులు గ్లూకోజ్ లేని ఆహారం, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకుంటూ బాడీని డీటాక్స్ చేయండి, డెఫిషియన్సీని బ్యాలెన్స్ చేయండి. ఇలా 6 నెలలకు ఒకసారి చేసుకుంటూ వెళ్తే ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా కూడా మనం ముందుకు వెళ్ళొచ్చండి. నేను ఇక్కడ డయాబెటీస్ దగ్గర కూడా ఈ సమస్య నుంచి పరిష్కారం దొరికిన తర్వాత కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక 21 రోజులు ఈ విధానంలో ఉండండి. జీవితంలో ఎప్పటికీ మళ్ళీ డయాబెటీస్ అనేది దరి చేరలేదు అని ఖచ్చితంగా చెప్పగలను. 4 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం అందరికీ అందిస్తూ 10,000 మంది 20,000 మంది లెక్క ఇంకా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అంతకంటే తక్కువ అయితే కాదు, అంతకంటే ఎక్కువ మంది ఈ సమస్య నుంచి పరిష్కరింపబడి మళ్లీ రాకుండా హాయిగా వాళ్ళ జీవన శైలిలో మార్పులు చేసుకుని ముందుకు వెళ్లారు. ఆ రిజల్ట్ ఉంది. టెస్టిమోనియల్స్ తో సహా నేను మీకు ప్రూఫ్ ఇవ్వగలను. కాబట్టి వాళ్ళ డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద ఈ వీడియో చేస్తాం జరిగింది. దీని మీద ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానికి మీకు సమాధానం దొరికేలా నేను చూస్తాం. అవసరమైతే మళ్ళీ ఒక వీడియో చేసేనా మీకు ఆ సమస్య, మీకున్న డౌట్ ని క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.